నెయ్యి, తేనె 2 మన ఆరోగ్యానికి చాలా మేలు చేసే సూపర్ ఫుడ్. అనేకమైన ముఖ్యమైన విటమిన్‌లు, ఖనిజాలు, ఇతర పోషకాలతో సమృద్ధిగా ఉండడం వలన ఇవి మన శారీరక, మానసిక ఆరోగ్యానికి సహాయపడతాయి. నిజానికి బరువు తగ్గడం పరంగా 2 ఉత్తమమైన మంచి ఫుడ్స్‌గా పరిగణిస్తారు. అయితే ఈ 2 పదార్థాలను కలపడం లేదా వేర్వేరుగా తీసుకోవడం మంచిది. నెయ్యి, తేనె మన శరీరానికి ఎలా హానికరమో ముందు తెలుసుకుందాం. భారతీయ వంటల్లో నెయ్యికి ప్రత్యేకత ఉంది. తేనె, నెయ్యి కలిపి తీసుకోకూడదు. ఎందుకంటే అది శరీరంలో విషమవుతుంది. ఆయుర్వేదం ప్రకారం నెయ్యి వంటి ద్రవంతో కలిపితే అది బ్యాక్టీరియాను ఉత్పత్తి చేయడం స్టార్ట్ అవుతుంది. తేనె, నెయ్యి శరీరంలోకి చేరిన తర్వాత విషంగా మారతాయి. తేనె ఒక్కటే తీసుకుంటే అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది శరీరానికి హీటింగ్ ఏజెంట్ లా కూడా పనిచేస్తుంది. తేనెలో ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారే అనేక గుణాలుంటాయి. తేనె, నెయ్యి కలిపి సేవిస్తే అది శరీరంలో విషంగా మారుతుంది. ఇందులో 35-40% ఫ్రక్టోజ్, 25-35% గ్లూకోజ్, సుక్రోజ్, మాల్టోస్ పుష్కలంగా ఉంటాయి. తేనెలో కొన్ని ప్రత్యేక ఖనిజాలున్నాయి. ఇతర తీపి వస్తువులలో కనిపించనివి ఇందులో క్లోస్ట్రీడియం అనే బ్యాక్టీరియా కూడా ఉంటుందన్నమాట. అదేవిధంగా పాలలో తేనె కలిపితే అందులో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. అందుకే పాలలో తేనె కలిపి తాగితే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది అంటున్నారు. దీనిని వాడడం వల్ల శ్వాసకోశ సమస్యలు, కడుపు నొప్పి, క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు తగ్గుతాయట. మొత్తానికి తేనె, నెయ్యి కలిసినటువంటి ఆహారం ఆరోగ్యానికి ఏమాత్రం కూడా మంచిది కాదు. అదేవిధంగా పంచామృతంలో పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార వాడతారు. నెయ్యి, తేనెను సమాన పరిమాణంలో కలపడం ప్రమాదకరం. దీని వల్ల అనేక వ్యాధులు, చర్మ వ్యాధులు, జీర్ణకోశ సంబంధిత సమస్యలు, జ్వరం, మూత్ర సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుందట.